చుకుంటున్న ఇవాన్ ఒక్కసారిగా ఇషిక 2 చేతులు గట్టిగా వెనక్కి తిప్పి పట్టుకొని ఇషికని తన మీదకి లాగి, నీకు కొంచెం కూడా బ్రెయిన్ లేదు, దానిని అరికాల్లో పెట్టి నడిచి నడిచి అరగదీసేసి ఇప్పుడు కూడా అలాగే ఆలోచిస్తున్నావు అంటూ తన తల మీద 4 సార్లు ఒకేసారి ముట్టి, వీడియో మొత్తం చూడకుండానే నీ ఇష్టానికి ఊహించుకుంటావా? ఇప్పుడు నువ్వు ఊహించిందే చెప్తాను, ఏం చేస్తావు అంటూ ఇషిక టీషర్ట్ని భుజాల కిందకి ఫోర్స్గా లాగేస్తుంటే ఇషిక కన్నీళ్లతో, అందుకే నువ్వంటే నాకు కోపం వచ్చేది అని తన చేతులు విడిపించుకోవాలని చూస్తుంటే ఇవాన్ సైడ్ స్మైల్తో, కోపమే కదా, పర్వాలేదు అంటూ తను లాగిన టీషర్ట్ దగ్గర తడిపెదవులు అద్దుతూ, నేను చాలా కష్టంగా ఇప్పటికే నా ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాను, నువ్వు మాత్రం అది పట్టించుకోకుండా నీ ఇష్టానికి ప్రవర్తిస్తూ నా మీద ఎగిరి దూకుతుంటే నేను మాత్రం ఏం చేస్తాను చెప్పు, అసలే ఈ డ్రెస్లో సూపర్ హాట్గా ఉన్నావు అంటూ ఇషికని పైనుంచి కింద వరకు చూస్తూ చెప్పాడు. బికాజ్ ఇషిక వేసుకున్న టీషర్ట్ మోకాళ్ళ వరకు వచ్చిన దెబ్బలాటలో మోకాళ్ళ మీద నుంచి ఇంకొంచెం పైకి జరగటం వలన తన థైస్ మిల్కీ వైట్ కలర్లో కనిపిస్తూ ఇవాన్లో ఫీలింగ్స్ పెంచేస్తూ ఉన్నాయి. ఇవాన్ ఒక చేతితో ఇషిక చేతులని పట్టుకొని మరో చేతిని తన దగ్గరికి తీసుకువెళ్ళగానే ఇషిక కళ్ళు పెద్దవి చేసి ఉరిమి చూస్తూ, వదలరా ముందు నన్ను, వదులు, నువ్వు ఒక్కసారి వదిలావంటే నీ సంగతి తేల్చేస్తాను అని అరిచింది. ఇవాన్ నవ్వుతూ, వదిలేస్తాలే అంటూ ఇషికని వెనక్కి తోసేసి, ముందు వీడియో మొత్తం చూడు, ఇంకొక నిమిషం నేను ఇక్కడే ఉంటే ఏం చేస్తానో కూడా తెలియదు, సో బెటర్ నన్ను కదిలించకుండా సైలెంట్గా ఉండటం అంటూ స్పీడ్గా తన ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకుంటూ వాష్రూమ్లోకి వెళ్ళి షవర్ కింద నిలబడ్డాడు చన్నీళ్లలో తడుస్తూ. ఇవాన్ వెళ్ళిన వైపే చూస్తున్న ఇషిక ఇవాన్ని బండబూతులు తిట్టుకుంటూ తన టీషర్ట్ సరి చేసుకుని, ఇంకా ఏం వీడియో ఉందంట చూడటానికి, మొత్తం అయిపోయాక ఇంకా చూడాలంట చా అంటూ వీడియో మళ్ళీ చూడటం స్టార్ట్ చేసి చివరి వరకు చూసి తల మీద చేతులు పెట్టుకుని, అయ్యో అనవసరంగా ఇవాన్ గారిని ఎన్ని మాటలు అన్నాను, అసలు ఇక్కడ ఏం జరగలేదు, ఇంకా ఇవాన్ గారే నన్ను కంట్రోల్ చేశారు, నేను కంట్రోల్ మిస్ అవ్వటం వలన ఇప్పుడు ఆయనకి నా మొహం ఎలా చూపించాలి అని గిల్టీగా తలదించి గోర్లు కొరుక్కుంటూ కూర్చుంది. తన ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోవటానికి అరగంట పాటు షవర్లో తడిచిన ఇవాన్ ఫీలింగ్స్ కొంచెం కంట్రోల్లోకి రాగానే టవల్ చుట్టుకొని బయటికి వచ్చి తన డ్రెస్ తీసుకుంటూ ఇషిక వైపు ఓరగా చూశాడు. అప్పటికే ఇషిక కళ్ళ చివరి నుంచి ఇవాన్ని చూస్తూ ఎలా సారీ చెప్పాలని ఆలోచిస్తూ ఉంది. ఇవాన్ తన ఫార్మల్ డ్రెస్ తీసుకొని వేసుకుంటూ, ఏంటో ఈ మధ్య కొందరికి మతిస్థిమితం తప్పింది, అందుకే ముందు వెనక చూసుకోకుండా నిజాలు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, నా గురించి తెలిసి కూడా నన్నే బ్లేమ్ చేస్తున్నారు, అలా చేస్తే ఏమైద్దో మర్చిపోయారో ఏమో అంటూ తన బెల్ట్ పెట్టుకుంటూ చెప్పాడు. ఆ మాటలకి బెదిరిపోయిన ఇషిక ఒక్కసారిగా లేచి నిలబడి ఐఆమ్ సారీ అంటూ తనకి కూడా వినిపించనంత లోగొంతుతో చెప్పింది. ఏంటి వినపడలేదు అంటూ ఇవాన్ తన చెవి దగ్గర చేయి పెట్టి వినిపించినట్టు ఎక్స్ప్రెషన్ పెట్టగానే ఇషిక పళ్ళు నూరుతూ, ఐఆమ్ సారీ, అనవసరంగా మిమ్మల్ని కొట్టినందుకు అని అంది గట్టిగా అరిచి. నీ సారీ నేనేం చేసుకోను, మడిచి పాకెట్లో పెట్టుకోనా అని వెటకారంగా అంటూ పాకెట్స్లో చేతులు పెట్టుకుని యాటిట్యూడ్గా ఇషిక వైపు చూస్తూ, నీ సారీ నేను యాక్సెప్ట్ చెయ్యాలంటే నేను చెప్పిన పని నువ్వు చేయాలి, లేదంటే మనం ఇక్కడి నుంచి వెళ్ళేది రేపే, బికాస్ టుడే నైట్ స్పృహలో ఉండగానే నువ్వు అన్నవన్నీ నేను చేసేస్తాను, కాబట్టి అసలే చేయని నింద నా మీద వేసుకోవటం అంటే నాకు చాలా చిరాకు, నీకు తెలుసు కదా అని అన్నాడు బేస్ వాయిస్లో. ఏం చెయ్యాలి అంటూ ఇషిక కళ్ళు చిన్నవి చేసి అనుమానంగా ఇవాన్ వైపు చూస్తూ అడిగింది. ఇవాన్ సైడ్ స్మైల్తో ఇషిక దగ్గరగా వచ్చి ఇద్దరి మధ్య జస్ట్ ఇంచ్ దూరం మాత్రమే వదిలి, నువ్వు కొట్టిన ప్రతి చోట నాకు ముద్దు పెట్టాలి, ఎన్ని దెబ్బలు కొట్టావో అన్ని ముద్దు పెట్టు, లెక్క సరిపెట్టు చాలు అని కొంటె నవ్వుతూ అన్నాడు ఇషిక కళ్ళల్లోకి చూస్తూ. వాట్, నేను మీకు ముద్దులు పెట్టాలా? నెవర్, అది జరగదు అని ఇషిక అంతకంటే యాటిట్యూడ్గా చెప్తూ అక్కడి నుంచి వాష్రూమ్ వైపు వెళ్తుంటే ఇవాన్ తన చేతిని పట్టుకుని మీదకి లాగి, యాజ్ యువర్ విష్ బేబీ,
నేను ఇచ్చిన పనిష్మెంట్ రిజెక్ట్ చేస్తున్నావు కదా, సో రాత్రి మరో విస్కీ బాటిల్ తెప్పించి నీలో ఫీలింగ్స్ రప్పించి మరీ ఎంజాయ్ చేద్దాం. ఈసారి నా ఫీలింగ్స్ని నేను అస్సలు కంట్రోల్ చేసుకోను. అసలే మన మధ్య చాలా దూరం వచ్చింది. ఆ దూరం మొత్తం ఒక్క రాత్రిలో చెరిపేస్తాను. ఏమంటావు అని కళ్ళు ఎగరేస్తూ అడిగాడు యాటిట్యూడ్గా. నో, ఇది చీటింగ్. మీరు ఇషితకి చెప్పారు ఈరోజు ఇంటికి వెళ్తున్నామని అని బెట్టుగా అంది ఇషిక ఎక్కడో మూల తొంగి చూస్తున్న భయం వల్ల. నేను నా ప్రిన్సెస్కి చెప్పుకోగలను. యూ డోంట్ వరీ. నువ్వు చెప్పు. ముద్దులు పెడతావా? నైట్ కూడా ఇక్కడే స్టే చేద్దామా అంటూ తన పిడికిట నలుగుతున్న ఇషిక నడుముని స్మూత్గా ప్రెస్ చేశాడు. ఇవాన్ కళ్ళల్లో కొంటెదనం చూసిన ఇషిక గుటకలు మింగుతూ, నేను ముద్దులు పెట్టలేనండి, నన్ను వదిలేయండి అని అడుగుతుంటే ఇవాన్ ఇంకా ఇంకా దగ్గరగా లాక్కుంటూ కొంచెం కూడా దూరం లేకుండా ఇద్దరి శరీరాలు పూర్తిగా దగ్గర చేసి నేను పెట్టనా మరి అని అన్నాడు అల్లరిగా. నో అంటూ ఇషిక గట్టిగా అరిచి ఇవాన్ని దూరం జరపాలనుకుంటే ఇవాన్ ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఇషికని బెడ్ మీదకి తోసి తన మీదకి చేరిపోయి, మనం ఇక్కడి నుంచి వెళ్ళాలంటే నువ్వు నాకు ముద్దులైనా పెట్టాలి, లేదా నేనైనా నీకు ముద్దులు పెట్టాలి. రెండూ కాదు అంటే ఈ నైట్ కూడా ఇక్కడే స్టే చేయాలి. నేను ఇన్ని ఆప్షన్స్ ఇస్తున్నాను. నువ్వు కాదు లేదు అంటే నేనేం చేయగలను? నా ఇష్టానికి చేసుకోవడం తప్ప అని రెక్లెస్గా భుజాలు ఎగరేశాడు ఇవాన్. ఇషిక ఉక్రోషంగా ఇవాన్ వైపు చూస్తూ, మీరు కావాలని ఇదంతా చేశారు. నాతో ఎందుకు మందు తాగించారు? అలా చేయకపోయి ఉంటే నేను నైట్ మీతో అలా బిహేవ్ చేసేదాన్ని కాదు. మీరు కంట్రోల్ కోల్పోయేవాళ్ళు కాదు. ఇప్పుడు మాత్రం నన్ను తెగ అంటున్నారు నేనేదో తప్పు చేసినట్టు. ఇదంతా మీ తప్పు, నాకేం సంబంధం లేదు అని మొహం తిప్పేసింది. తన యాక్టింగ్కి ఇవాన్ సైడ్ స్మైల్తో, నేను చెప్పానా నిన్ను వైన్ తాగమని? రెడ్ వైన్ ఇచ్చాను, అది కూడా లైట్ ఆల్కహాల్ ఉంటుంది కాబట్టి మత్తు ఎక్కదని. కానీ నువ్వేం చేశావు? బలవంతంగా వైన్ మొత్తం లాగేసుకొని తాగేసి ఇప్పుడు నన్ను అంటున్నావా? పైగా ఏమన్నావు? రే ఇవాను, నువ్వు అడిగినప్పుడు నేను రావాలి కానీ నేను అడిగినప్పుడు నువ్వు రావా అని అడిగావు కదా, అందుకే బేబీ వచ్చేశాను. ఇప్పుడు నీ ఇష్టం. రాత్రి మత్తులో ఉన్నావు కదా, అనవసరంగా ఏదేదో చేసి ఉదయానికి నిన్ను ఏడిపించటం ఎందుకని అనుకున్నాను. ఇప్పుడు మాత్రం పూర్తి స్పృహలోనే ఉన్నావు కాబట్టి లెట్స్ ఎంజాయ్ బేబీ అంటూ ఇవాన్ ఇషిక థై స్మూత్గా ప్రెస్ చేస్తూ ఉంటే ఇషికలో చిన్న చిన్నగా మార్పు వస్తూ తన కళ్ళు ఆటోమేటిక్గా మూసేసింది. అది చూసి ఇవాన్ నవ్వుకుంటూ ఇషిక నుదుటి నుంచి మొదలుపెట్టి గడ్డానికి చేరి మరోసారి పెదవులు అందుకొని అందులోని మకరందాన్ని దోచేస్తూ ఇషికని పూర్తిగా తన కంట్రోల్లోకి తీసుకున్నాడు. ఇషిక కూడా ఇవాన్ స్పర్శకి లొంగిపోతూనే ఇవాన్ మెడ చుట్టూ చేతులు వేసింది. ఇవాన్ ఇషిక ఫీలింగ్స్ అర్థం చేసుకుంటూనే ఇంకొంచెం ముందుకు దిగి ఇషిక మెడ మీద ముద్దులు పెడుతూ భుజం మీద హిక్కిస్ ఇస్తూ టీ షర్ట్ జారటం వలన కొంచెం కనిపిస్తున్న తన హృదయం మీద పెదవులు నిలిపి అక్కడ చిన్నగా కొరకగానే అప్పటి వరకు మత్తులో కూరుకుపోయిన ఇషిక కళ్ళు తెరిచి ఇవాన్ చేస్తున్నది చూసి ఒక్కసారిగా ఇవాన్ని తన మీద నుంచి దూరంగా తోసి పరుగు పరుగున వాష్రూంలోకి వెళ్ళిపోగానే ఇవాన్ నవ్వుకుంటూ బెడ్ మీద వెల్లకిలా పడి తల కింద చేతులు పెట్టుకుని తిరుగుతున్న ఫ్యాన్ వైపు చూస్తూ, యూ లవ్ మీ ఇషిక, అందుకే నన్ను దూరం జరపలేకపోతున్నావు. రాత్రి నీ మాటల్లోనే అర్థమైంది నువ్వెంతగా నన్ను ప్రేమించావో, నా వల్ల ఎంత బాధని అనుభవించావో. ఆ బాధ మొత్తం మర్చిపోయేలా చేస్తాను. ఇట్స్ యువర్ ఇవాన్స్ ప్రామిస్ అని మనసులో అనుకున్నాడు. నెక్స్ట్ అప్డేట్ ప్రోమో. అక్షిత్ తన కాళ్ళు బాగు చేసుకోవటం కోసం అమెరికా వెళ్ళాడని తెలుసుకున్న ఇవాన్ కోపంతో ఊగిపోతూ వెంటనే గోపిని రమ్మని చెప్పి అక్షిత్ నాన్నగారిని అరగంటలో తన ముందు ఉండేలా చేయమని ఆర్డర్ పాస్ చేశాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.